మెగా హీరో కోసం ఒక స్టార్ యాంకర్ సింగర్ గా మారింది అని ఒక విషయం మీకు తెలుసా? చాలా మంది కూడా ఈ విషయం అయితే తెలియదు. సో మరి ఆ హీరో ఎవరు, ఆ హీరోకి ఎవరు ఏ స్టార్ యాంకర్ సాంగ్ పాడిందంటే ఏం చెప్తారు? సో ఖచ్చితంగా మెగా హీరో ఎవరో కాదు, సాయి దుర్గ తేజ్ అనమాట. మరి ఆయన అంతకుముందు విన్నర్ అని ఒక సినిమా చేశారు. గోపిచంద్ మల్లేన్ గారి దర్శకత్వంలో తమన్ సంగీత సాధ్యంలో ఆ సినిమా వచ్చిందనమాట. సో మరి అందులో ప్రతి పాట కూడా మామూలు హైలైట్ కాదు. సో నా బీసీ సెంటర్లు కానీ, అనసూయ సాంగ్ కానీ, ఇలా ఎన్నో మంచి మంచి సాంగ్స్ ఉన్నాయి అనమాట దాంట్లో. సో అయితే అనసూయ సాంగ్, అందులో అనసూయ గారు యాక్ట్ చేశారు. యాంకర్ అనసూయ గారు అప్పటికి అంత పెద్ద అంటే యాక్టర్ అవ్వలేదు. సో తర్వాత రంగస్థలం వాటితో పుష్పతో కొంచెం ఆవిడ మంచి యాక్టర్గా గుర్తింపు చెందారు, క్షణం అలాంటి సినిమాలతో. అయితే అనసూయ అనే సాంగ్ ఐటమ్ సాంగ్ ఆవిడ చేశారనమాట. సో దాంట్లో ఒక పబ్ లో నడిచే సాంగ్ అది. మరి అనసూయ గారు చేస్తున్నారు, కానీ సాంగ్ ఎవరు పడతారంటే అప్పుడు యాంకర్ సుమా గారు అయితే వచ్చారనమాట. మరి అప్పుడు మెగా హీరో కోసం అటు ఇద్దరు యాంకర్లు పనిచేశారని చెప్పి చాలా ఆ సాంగ్ అప్పట్లో బాగా ట్రెండ్ అయిందనమాట. దాన్ని ఇప్పుడు మళ్ళీ అప్పుడప్పుడు సాంగ్స్ మన వాళ్ళు రీవిజిట్ చేసుకుంటారు కదా, ఆ విధంగా ఆ రీవిజిట్ చేసుకున్నప్పుడు సుమా గారు సాంగ్ కూడా పాడారంట అని ఎక్కడో షోల్లో మాట్లాడుకుంటుంటే అది ఏం సాంగ్ రా అని చెప్పి చూస్తూ ఈ సాంగ్ అయితే మళ్ళీ వింటం మొదలు పెట్టారనమాట. సో ఆ అనసూయ సాంగ్ అయితే చాలా అంటే పబ్ నేపథ్యంలో చాలా బాగుంటుంది ఆ సాంగ్. సో మరి సుమా గారు ఆవిడ ఫస్ట్ టైం వోకల్స్ ఇచ్చారు, ఎప్పుడు యాంకరింగ్ చేయడమే తెలుసు అనమాట. అయితే ఆవిడ సింగర్గా కూడా ఇంత బాగా పాడతారా అని చెప్పి చాలా మందికి అప్పుడే అర్థమైంది. మళ్ళీ తర్వాత కూడా ఆవిడేం పాటలు పాడలేదు. సో మరి ఇక్కడ సాయి దుర్గ తేజ్ గారు అంటే అందరికీ ఎంత స్పెషల్ అనేది అర్థమవుతుంది అనమాట. సో ఆయన అందరితో ఇండస్ట్రీలో చాలా మంచిగా ఉంటారు, అందరితో కలుపుకుంటూ వెళ్తారు అనమాట. ఆయన కోసం వర్క్ చేయాలి అంటే ఎవరన్నా ముందుకొచ్చి వర్క్ చేసి వెళ్ళిపోతారు అనమాట, ఆయన సినిమాకి పనిచేయాలన్నా కూడా. సో ఆయనతో ఎవరైనా నటించాలని కూడా చాలా ఇంట్రెస్ట్గా ఉంటూ ఉంటారు. సో మరి ఇప్పుడు ఆయన ఒక మంచి సినిమా SYG అని చెప్పి సినిమా చేస్తున్నారు. అది భారీ బడ్జెట్తో రూపొందుతుంది అనమాట. సో ఇప్పుడైతే ఆ SYG సినిమా మన టీజర్ కూడా చాలా ఆకట్టుకుంది జనాల్ని. సో దాని రిలీజ్ కోసం అయితే సాయి దుర్గ తేజ్ గారు ఆయన ఫ్యాన్స్ అయితే వెయిట్ చేస్తున్నారు అనమాట.